ధరణి లీల అంకెల గోల భూమి విలువ మార్పిడితో బీఆర్ఎస్ నేత మాయ ఎకరం 4.5 లక్షల భూమిని 30 లక్షలుగా మార్పిడి చేసిరు. జిన్నింగ్ మిల్ రుణం కోసం భూమి విలువ పెంచినట్లు ఆరోపణలు. ఆగస్టులో కలెక్టరేట్కు రైతుల ఫిర్యాదు చేసిరు. 5 నెలల తర్వాత విచారణ చేపట్టిరు. ధరణిలో ఇలాంటి మాయలే న్యాయం చేయొచ్చంటున్న నిపుణులు. మరి ధరణి పోర్టల్ సంబంధించిన విషయంలో ఎకరానికి 4,50,000 రూపాయల రేటు ఉంటే దాన్ని 30 లక్షలుగా మార్చింది. ఒకవేళ 10 ఎకరాల భూమి ఉన్నాయనుకో, దాదాపు 10 ఎకరాల భూమికి సంబంధించిన విషయంలో ఆయన 3 కోట్ల రూపాయల విలువగా చూయించుకొని కేవలం 40 లక్షల విలువ వేసేటువంటి భూమిని 3 కోట్ల విలువ ఉన్నటువంటి భూమిగా చూయించుకొని బ్యాంకు రుణాలు పెట్టుకున్నాడు. జిన్నింగ్ మిల్ రుణం కోసం ఆయన భూమి విలువ పెంచిండు. మరి ఇప్పుడు 3 కోట్ల రుణం తీసుకొని ఆయన ఆ 3 కోట్ల రుణాన్ని ఎగ్గొట్టేదంటే ఆ బ్యాంకు వాళ్ళు భూమికి వచ్చేదంటే భూమిని చూసేదంటే ఆ భూమి విలువ 10 లక్షలు 15 లక్షలు ఉంటుంది, లేదంటే 20 లక్షలు ఉంటుంది. మరి 20 లక్షల భూమికి మనం 3 కోట్లు ఇచ్చినాడు బాబు అని చెప్పేసి వాళ్ళ మీద కూడా కేసులు నమోదవుతాయి. కాబట్టి వాళ్ళతోని మిక్సింగ్ అయిపోయి ఎంతో కొంత సెటిల్మెంట్ చేసుకుందాం అని చెప్పేసి కూర్చునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది బ్యాంకులు చేసేటువంటి పని. మరి బ్యాంకు రుణం ఎట్లా ఇచ్చింది? 4 లక్షలు విలువ వేసేటువంటి భూమికి 30 లక్షలు ఆయన పేమెంట్ 30 లక్షలు విలువ వేసే భూమి అని చెప్పేసి డాక్యుమెంట్స్ తీసుకొచ్చేదంటే మరి ఆ 30 లక్షలు విలువ అయింది కరెక్టేనా కాదా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు బ్యాంక్ అధికారులు పోయి విచారణ చేసుకొని రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది కదా. మరి ఎందుకు ఈరోజు ఆ జిన్నింగ్ మిల్కి సంబంధించిన విషయంలో అంటే అధికారికంగా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకుండా డైరెక్ట్ ఆయన పెట్టింది కాబట్టి 30 లక్షల రూపాయల చొప్పున రుణం ఎట్లు ఇచ్చిర్రు? ఈ బ్యాంక్ అధికారులని ఆ విలువ మార్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉండో ఆఫీసర్లు ఎవరైతే ఉండో వాళ్ళని వీళ్ళందరినీ జైలు పంపించాలి. మరి ధరణి అనేది ఒక లీల కాదు, అదొక లీల. మొత్తానికైతే అంకెల గోళ అని చెప్పేసి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లా రాజేశ్వరపురం నుంచి కె శ్రీనివాస్ రెడ్డి ధరణిని అడ్డు పెట్టుకుని కొంతమంది బీఆర్ఎస్ నేతలు చేసిన లీలలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థకు ధరణి పోర్టల్ బాధ్యతలు అప్పగించడంతో దానిలో రాత్రికి రాత్రే అనుకూల చేర్పులు మార్పులు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఉదంతం ఒకటి ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలోని రెవెన్యూ సర్వే నెంబర్ 474లో వెలుగు చూసింది. ఆ గ్రామ రెవెన్యూలోని అన్ని సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఎకరం భూమి 4,50,000 ఉండగా 474 సర్వే నెంబర్లో మాత్రం 30,49,000గా పేర్కొనడం జరిగింది. దీనిపై ఆ సర్వే నెంబర్లో 14 ఎకరాల వరకు భూమి ఉన్న 13 మంది రైతులు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్కు గత ఏడాది ఆగస్టు 3వ తేదీన ఫిర్యాదు చేస్తే కలెక్టర్ ఆదేశాలతో 5 నెలల తర్వాత దీనిపై రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు శుక్రవారం విచారణ నిర్వహించారు. అంటే అదే ఆగస్టులో కనుక వీళ్ళు స్పందించి మరి ఇది నిజమా కాదని చెప్పేసి అక్కడ ఉన్న కలెక్టర్ గౌతమ్ కానీ అధికారులు కానీ మరి ఈ విషయంలో మాకు కంప్లైంట్ వచ్చింది కాబట్టి దీన్ని చూద్దామని చెప్పేసి వాళ్ళు ముందే ప్రకటించి ఉండేది ఈరోజు అంత నష్టం జరిగేది కాదు. మరి దాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ధరణి పేరుతో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం సపోర్ట్ ఉంది అని చెప్పేసి ఎంతో మంది ఎన్నో అన్యాయాలు చేశారు. ఆ అన్యాయాలకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా మరి బయట తీసి ఎవరెవరు ఎంతెంత లాభం చేకూర్చుకున్నారో అన్నీ కూడా బయటపడాల్సిన అవసరం ఉంది. ఇక చల్లారని హింస, మణిపూర్లో కాల్పులు, 5 మృతి. మరి మణిపూర్కు సంబంధించిన విషయంలో ఇప్పటికీ ఆ హింస చల్లారతలేదు. మరి నరేంద్ర మోడీ నేను పెద్ద 56 ఇంచుల ఛాతీ ఉన్నటువంటి నాయకుడిని అని చెప్పుకున్నటువంటి మోడీ లాంటి నాయకులు ఎందుకు మణిపూర్ హింసని తగ్గించడానికి ప్రయత్నం చేయట్లేదు? ఈరోజు మేతీలకు కుక్కీలకు మధ్యలో గొడవలు పెట్టి అక్కడ గొడవలను సృష్టించింది బీజేపీ పార్టీ. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కూడా దానికి సమానం చెప్పాల్సిన అవసరం ఉంది, క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ మణిపూర్లో హింసని ఇంకా ప్రేరేపిస్తూ లోక్సభ ఎన్నికల అంతే వరకు కూడా మరి మేతీలు కుకీలకు సంబంధించిన విషయాన్ని అట్లాగే పెట్టి చివరికి లోక్సభ ఎన్నికలకు ముందు మీరందరూ కొట్లాడుకోవద్దు, మనం శాంతియుతంగా ముందుకు పోదాం, శాంతి మనం చెప్పుకునేది శాంతి అని చెప్పేసి డైలాగ్ కొట్టి మళ్ళా దేశ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు. మరి ఈరోజు మణిపూర్కు ఎందుకు ప్రధానమంత్రి పోవట్లేదు? ఎందుకు ప్రధానమంత్రి అక్కడ పోయి మణిపూర్లో హింసను తగ్గించడం ప్రయత్నం చేస్తారు? ఇంకెన్ని రోజుల పాటు ఇట్లా కాల్పులు చేసుకుంటూ వారానికి 5 మంది 10 మంది చచ్చిపోతూ ఉండాలన్నటువంటి విషయాన్ని ఎందుకు కేంద్రం సీరియస్గా తీసుకోవట్లేదు? అధికారులు సీరియస్గా తీసుకోవట్లేదు? కనీసం సుప్రీంకోర్టు అయినా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మరి మణిపూర్లో ఏం జరుగుతుంది, ఇంతమంది ప్రాణాలు పోతా ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు కూడా ఉంది. మరి అదైనా ఇన్వాల్వ్మెంట్ అయ్యి తప్పకుండా మణిపూర్లో హింసను ఆపాలి. లేదు అంటే అక్కడ చచ్చిపోయే అందరూ కూడా గిరిజన బిడ్డలు, ఆదివాసీ బిడ్డలు కాబట్టి వాళ్ళ విషయంలో కనీసం ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది.